ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కాదు, ఓన్లీ కేసు అనే అనాలి. ఎందుకంటే స్కామ్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు తేల్చింది. ఈ కేసులో 23 మందికి రిలీఫ్ ఇచ్చింది. అందులో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో సహా అప్పటి ఉప ముఖ్యమంత్రి సిసోడియా, కల్వకుంట్ల కవిత, ఈ ముగ్గురితో పాటు 23 మందికి రిలీఫ్ ఇచ్చింది. వాస్తవానికి రాజకీయంగా కవితకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఆమె సొంతంగా పార్టీ పెట్టి యోచనలో ఉన్న క్రమంలో లిక్కర్ స్కామ్ ఆమెను వెంటాడిన నేపథ్యంలో 5.5 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన కల్వకుంట్ల కవిత గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. కవిత గారు, కడిగిన ముత్యంలా బయటకు వస్తామని చాలాసార్లు చెప్పారు. కడిగిన ముత్యం అయ్యారా ఈరోజు? నమస్కారం అండి, థ్యాంక్ యూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు. డెఫినెట్గా ఒక న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పు ద్వారా, అది కూడా ప్రత్యేకించి అనేకమైనటువంటి అంశాలు, ఆ యొక్క విచారణలో జరిగినటువంటి లోపభూయిష్టమైనటువంటి వ్యవహారాలు, ఏకపక్షంగా చేసినటువంటి కేసులో ఉండేటటువంటి అనేక అంశాల మీద కూడా కోర్టు చాలా పెద్ద ఎత్తున దాదాపు 600 పేజీల జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సంపూర్ణంగా నేను కూడా ఇంకా తీర్పును చదవలేదు. కాకపోతే ఎవరైతే ఈ కేసును విచారణ చేశారో ఆ అధికారిని కూడా విచారించమన్నట్టుగా నేను ఒక పేపర్లో చిన్న ఏదో న్యూస్ క్లిప్పింగ్లో కూడా చూడడం జరిగింది. అంటే అంత బలంగా ఏదైతే ఒక అబద్ధాల మాయాజాలాన్ని అల్లడం జరిగిందో ఆ మాయాజాలాన్ని అంతా కూడా కోసివేసే విధంగా లిటరలీ ఇవాళ కోర్టు తీర్పు రావడం అన్నది చాలా మారల్ స్ట్రెంగ్త్, నైతిక బలము, 1000 ఏనుగుల నైతిక బలాన్ని నాకైనా, జాగృతి నాయకులు కార్యకర్తలకైనా, మా కుటుంబ సభ్యులకైనా ఇవాళ ఇచ్చిందని చెప్తున్నాను. అదేవిధంగా కడిగిన ముత్యంలాగా వస్తానని డే 1 చెప్పా. నాకు సంబంధం లేదు, ఏ విషయంలో కూడా సంబంధం లేదని చెప్పాను. ఇవాళ అదే నిజం అని చెప్పి కోర్టు చెప్పడం చాలా సంతోషం.